మార్పులు చూస్తారండి భజనలో పాల్గొనేటప్పుడు గాని వాళ్ళు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు, మీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ నామగుణ సంకీర్తన సభ్యుల్లో వచ్చినప్పటికీ మీతో ప్రయాణం చేస్తూ ఈ భజనలో పాల్గొన్నప్పుడు మార్పులు గమనించారా ఏమన్నా? అన్నయ్యగా వాళ్ళలో? వాళ్ళలో వాళ్ళు గమనించుకున్నారు. హ్మ్. చాలా మంది చెప్పటం కూడా జరిగింది. హ్మ్. అంటే ఇంతకు ముందు విపరీతమైన కోపం ఉండేది అనుకోండి, కోపము ఇంటెన్సిటీ తగ్గిపోయింది. హ్మ్. తర్వాత చాలా ఆలోచనలు, హ్మ్. అంటే వేగిరమంతమైన ఆలోచనలు అంటారు కదా, అవును. భవిష్యత్తులో ఏం జరుగుతుంది, హ్మ్. ఇలాంటి అలజడి. అలజడి ఏదైతే ఉందో అది తగ్గిపోవటము. హ్మ్. తర్వాత రక్త ప్రసరణ, హ్మ్. చాలా మందికి నీ పెయిన్స్, హ్మ్. హార్ట్ బీపీలు, స్ట్రోక్స్, స్ట్రోక్. బీపీ తగ్గటము, హ్మ్. స్ట్రోక్ లెవెల్స్ అంటే కరెక్ట్గా పంప్ అవ్వటము, హ్మ్. రాకుండా ఉండటము, హ్మ్. చర్మానికి సంబంధించిన హ్మ్. ఇవి తగ్గటము హ్మ్. ఎలర్జీస్. జరుగుతోంది. హ్మ్. నేను 70 కిలోమీటర్ వెళ్ళేసి వస్తాను ఆఫీస్కి ఇంటి నుంచి. హ్మ్. వచ్చి రోజు రాత్రి మళ్ళీ హ్మ్. స్వామి అనుగ్రహం సత్సంగం చేయటం. హ్మ్. ఇదే ఒక ఎగ్జాంపుల్. హ్మ్. అట్లా ప్రాణశక్తి హ్మ్. ఇవ్వటము, బ్రెయిన్ వేవ్ ప్యాటర్న్స్ తగ్గించటం, విపరీతమైన ధోరణి నుంచి హ్మ్. నార్మల్ స్థాయికి రావటము. హ్మ్. అలాగే కొంచెం డిప్రెషన్స్కి అలా వెళ్ళిన వాళ్ళు కూడా హ్మ్. భజన్స్కి వచ్చిన తర్వాత ఒక చైతన్యాన్ని చూడడము. అంటే ఒకానొక పారి ఇక నేను జీవించొద్దు అనేటువంటి తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు హ్మ్. ఒక 15-11 భజనలకు రమ్మని చెప్పటము స్వామి. హ్మ్. వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా ఆ మార్పు రావటము, హ్మ్. అది కూడా జరుగుతోంది. జయనామ గుణ సంకీర్తన మన ఒక ఆనందం, సువర్ణ ఆనంద నిలయం, ఇంకేం లేదు అందులో. మన డిసిప్లిన్లో ఏంటంటే మనం ఎక్కడ భజన చేసినా ఆ యజమానితో కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళతో కానీ ఎటువంటి రిలేషన్స్ పెట్టుకోకూడదు భజన్స్కి వచ్చేవాళ్ళు. తర్వాత ఫోన్లో వెతకూడదు, సైలెంట్లో ఉండాలి. 3, లౌకిక పరమైన చర్చ చేయకూడదు, కేవలము సత్సంగమే చేయాలి. ఈ 3-4 ఈ డిసిప్లిన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకేముంది, దృష్టి మొత్తం మారిపోతుంది. కేవలం భగవంతుని గురించే చర్చ, కేవలం సత్సంగమే. ఇక వాళ్ళకి ఈ మిగతా భయాలు, దురాశ ఇవన్నీ తగ్గిపోవటము, ఒక దివ్యమైన ఆనంద ఉత్తేజపరమైనటువంటి అద్వైత స్థితి అన్నమాట. ఒక అద్భుతాన్ని గమనిస్తున్నారు. మీరు అప్పాజీ గారు ఇచ్చినటువంటి ఆ కీర్తనలేనండి మీరు సొంతంగా ఏదైనా రాసి పాడుతున్నారు భజనలో? లేదు, కేవలం స్వామీజీ. వారైతే ఆ దివ్యలోకాలను తీసుకొచ్చారు. ఎందుకంటే వారు ఎక్స్పీరియన్స్ చెంది ఇవి రాసినవే, ఆ కీర్తనలు అనుభవం చెంది రాశారు కాబట్టి ఇక ఎప్పుడు కూడా, అంటే నేను యాక్చువల్గా ఈ కవితలు, కథలు అవి కూడా రాసేవాడిని. నా కలం పేరు చెనక్. అప్పట్లో ఏదో ఆంధ్ర సాహితీ కళా అవార్డు ఏవో అనుకున్నాం, అంతా కూడా భౌతికంగా ఏం పెద్ద అది లేదు. అనిపించింది అప్పుడు మధ్యలో, కానీ అనిపించటము అంటే ప్రేరణ, అలా ఎంతోమంది రాయొచ్చు, లేకపోతే కథలు అవి రాస్తాం కాబట్టి కవితలు అవి రాయటము, కీర్తనలు అని, కీర్తనలు దాకా ఆలోచన రాలేదు, కానీ అక్కడే ఆగిపోయింది. ఎలా అంటే అంత అద్భుతమైన కీర్తనలు స్వామీజీ వారు ఇచ్చిన తర్వాత మళ్ళీ నా ప్రవేశం ఎందుకు, అది ఇచ్చి తరించుకుంటే అయిపోతుంది కదా, మళ్ళీ నా ప్రజ్ఞ ఎందుకు, ఇదొక అహంకారం. సోషల్ చేంజెస్కు సంబంధించినవి రాసేవాడిని, కథలు అవన్నీ. అంటే అమ్మవారిని నిత్యము మీరు పూర్తిగా, అంటే ఆవిడతో ప్రతిరోజు మాట్లాడుతూ మీరు చేసే పూజా విధానం ఏదైతే ఉంటుందో ఆ టైంలో ఏదో ఒక స్ఫురణకు వస్తుంది, ఆవిడని కీర్తించాలి, అవును, ఆవిడ గుణగణాలని మీ మాట ద్వారా పాట ద్వారా చెప్పాలి, అలా అనిపిస్తుంటది కదా. అలాంటప్పుడు రావండి బయటికి ఏమీ? అలాంటి సమయాల్లో అమ్మను అలా కౌలించేసుకోవటమే, ఇక మాటలు లేవు. అంటే ఒక్కటి అనిపిస్తుంది, అమ్మా నేను ఎప్పుడు మర్చిపోకుండా చూడు అని. అసలు నిత్యము అదే నడుస్తూ ఉంటుంది. కానీ చాలా కష్టం ఏంటి అంటే, అమ్మా ఈ పని కూడా నువ్వే చేయిస్తున్నావా అని అనుకోవటం కష్టం.
అన్ని పనులు అమ్మే చేయిస్తుంది అనేది మాయ నమ్మనియదు, డెల్యూజన్. అమ్మ ఈ పని కూడా నువ్వు చేయిస్తున్నావా అని. సో అందుకని ఎక్కువ అపకీర్తనలు కానీ లేకపోతే పారాయణలో ఉన్నవే తప్ప ఏవో పదాలు దొరుకుతూ ఉంటాయి కానీ అది ఎప్పుడు అంత గమనించలేదు. దాంట్లో భాగంగానే మీరు అప్పాజీ ఆనంద అని రావటము, బాబాజీ ఆనంద అని రావటము, అప్పాజీ కీర్తనలకు లాస్ట్ లో ఒకటి కలపటం జరిగింది. అంటే ఈ లలిత సహస్రనామాలు, సౌందర్య లహరి, ఖడ్గమాల ఇలాంటి వాటిని కూడా మీరు చేస్తుంటారా, పారాయణాలు చేస్తుంటారా? అంటే నిత్యము లలిత పారాయణము అంటే ఏదైనా అకేషన్స్ కానీ పౌర్ణమి అమావాస్య రోజుల్లో మా ఇంట్లో కళ్యాణి మా మిసెస్ ఆవిడ చేస్తూ ఉంటుంది. మేము కూడా వీలున్నప్పుడల్లా సెలవు ఆ రోజు శనివారం పౌర్ణమి వస్తే లలిత పారాయణం చేయటము, ఏకాదశి ఇలాంటి పర్వదినాల్లో విష్ణు పారాయణం చేయటము. ఆవిడేమో మా మిసెస్ సౌందర్య లహరి, శివానంద లహరి అవి పారాయణ చేస్తూ ఉంటుంది. తమ్ముడేమో సచరిత్ర పారాయణలు చేస్తూ ఉండడం. నాన్ననేమో యజ్ఞము అవి యాగం అవి యజ్ఞము చేస్తూ ఉంటారు. ఎక్కువ చండి చేస్తూ ఉంటారు మా నాన్న. అమ్మ అయితే వెళ్ళిపోయింది. ఇక మిగతా అంతా సేవ, పిల్లలు అందరూ కూడా భజన్స్కి ఇవన్నీ చేసుకుంటూ భజన సాంప్రదాయము మెయిన్ అయింది అనమాట. ఈ భజన కీర్తనలు క్లోజ్లో ఇద్దాము, అమ్మవారిది ఏదన్నా. అమ్మదా? ఎంత భాగ్యమే తల్లి ఆ శివునిది, నిన్ను పొందగలిగేనమ్మ తపసు ఫలమిది. ఎంత భాగ్యమే తల్లి ఆ శివునిది, నిన్ను పొందగలిగేనమ్మ తపసు ఫలమిది. ఎంత భాగ్యమే తల్లి ఆ శివునిది, నిన్ను పొందగలిగేనమ్మ తపసు ఫలమిది. ఎంత భాగ్యమే తల్లి ఆ శివునిది, నిన్ను పొందగలిగేనమ్మ తపసు ఫలమిది. అల్లి బిల్లి పలుకు గలుగు వారలంతా, అల్లి బిల్లి పలుకు గలుగు వారలంతా, అంటినారుగా దేవానినెంతో కొంత, అంటినారుగా దేవానినెంతో కొంత. బ్రహ్మగింత భాగ్యమేమి చెప్పుదుమింకా, బ్రహ్మగింత భాగ్యమేమి చెప్పుదుమింకా. అమ్మా శివుని దొక్కనిదే భాగ్యమంతా, అమ్మా శివుని దొక్కనిదే భాగ్యమంతా, అమ్మా శివుని దొక్కనిదే భాగ్యమంతా. ఎంత భాగ్యమే తల్లి ఆ శివునిది, నిన్ను పొందగలిగేనమ్మ తపసు ఫలమిది. ఎంత భాగ్యమే తల్లి ఆ శివునిది, నిన్ను పొందగలిగేనమ్మ తపసు ఫలమిది. కాసు గంట చూడగలుగు వారలంతా, కాసు గంట చూడగలుగు వారలంతా, కలిగినారుగాదే లక్ష్మీనంతో కొంత, కలిగినారుగాదే లక్ష్మీనంతో కొంత. హరికి ఇంత భాగ్యమేమి చెప్పుదుమింకా, హరికి ఇంత భాగ్యమేమి చెప్పుదుమింకా. అమ్మా శివుని దొక్కనిదే భాగ్యమంతా, అమ్మా శివుని దొక్కనిదే భాగ్యమంతా. ఎంత భాగ్యమే తల్లి ఆ శివునిది, నిన్ను పొందగలిగేనమ్మ తపసు ఫలమిది. ఎంత భాగ్యమే తల్లి ఆ శివునిది, నిన్ను పొందగలిగేనమ్మ తపసు ఫలమిది. నౌషుడొకడు కబురు పంపి పిలిచినంత, నౌషుడొకడు కబురు పంపి పిలిచినంత, ఇంకేగాదే శచి గొప్పలు ఎంతో కొంత, ఇంకెగాదే శచి గొప్పలు ఎంతో కొంత. ఇంద్రు భాగ్యమేమి చెప్పుదుమింకా, ఇంద్రు భాగ్యమేమి చెప్పుదుమింకా. అమ్మా శివుని దొక్కనిదే భాగ్యమంతా, అమ్మా శివుని దొక్కనిదే భాగ్యమంతా. ఎంత భాగ్యమే తల్లి ఆ శివునిది,
నిన్ను పొందగలిగేనమ్మ తపసు ఫలమిది. ఎంత భాగ్యమే తల్లి ఆ శివునిది, నిన్ను పొందగలిగేనమ్మ తపసు ఫలమిది. మాట కందవమ్మ నీవు మనసు కందవు, మాట కందవమ్మ నీవు మనసు కందవు, వేదగతులకులైన నీవు పట్టు చిక్కవు, వేదగతులకులైన నీవు పట్టు చిక్కవు. ఎవ్వరమ్మ నిన్ను అందగలిగినారు, ఎవ్వరమ్మ నిన్ను అందగలిగినారు, శివుడొక్కడ నిన్నొడసి పట్టినాడు, శివుడొక్కడ నిన్నొడసి పట్టినాడు. ఎంత భాగ్యమే తల్లి ఆ శివునిది, నిన్ను పొందగలిగేనమ్మ తపసు ఫలమిది. ఎంత భాగ్యమే తల్లి ఆ శివునిది, నిన్ను పొందగలిగేనమ్మ తపసు ఫలమిది. లోకమ్మున విడివడని జంట ఉన్నదా, లోకమ్మున విడివడని జంట ఉన్నదా, మీ జంటకు ఎప్పుడైనా ఎడము ఉన్నదా, మీ జంటకు ఎప్పుడైనా ఎడము ఉన్నదా. అవునమ్మా ఈ భాగ్యము శివుడు దోచెను, అవునమ్మా ఈ భాగ్యము శివుడు దోచెను, సచిదానందుడు భావోద్వమై పదము దోచెను, సచిదానందుడు భావోద్వమై పదము దోచెను, అపజినందుడు భావోద్వమై పదము రాసెను, అపజినందుడు భావోద్వమై పదము రాసెను. జయనామ గుణ సంకీర్తన భావోద్వమై కీర్తన పాడెను. ఎంత భాగ్యమే తల్లి ఆ శివునిదే, నిన్ను పొందగలిగేనమ్మ తపసు ఫలమిది. ఎంత భాగ్యమే తల్లి ఆ శివునిదే, నిన్ను పొందగలిగేనమ్మ తపసు ఫలమిది. ఎంత భాగ్యమే తల్లి ఆ శివునిదే, నిన్ను పొందగలిగేనమ్మ తపసు ఫలమిది. ఎంత భాగ్యమే తల్లి ఆ శివునిది, నిన్ను పొందగలిగేనమ్మ తపసు ఫలమిది, తపసు ఫలమిది, తపసు ఫలమిది, తపసు ఫలమిది. అమ్మా 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 అమ్మా. ఎంత భాగ్యమే తల్లి ఆ శివునిది, నిన్ను పొందగలిగేనమ్మ తపసు ఫలమిది. హరి ఈశ్వరుని యొక్క అనుగ్రహం మరి సమస్త గురుమండలికి జంగ జయము జయము.